విడుదల చేయాలి స్పెషల్ డిఎస్సీని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వాసు కెమెరా అనుకు పెట్టు. ఓకే అండి, ఓకే. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 80,000 మందికి పైగా ప్రత్యేక తరగతి సంబంధించినటువంటి పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము. స్పెషల్ డిఎస్ మీద ఇప్పటికే 2019 నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్ కోసం ఎదురుస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది. దాదాపు ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కూడా దాదాపు 2,260 పోస్టులకు ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్లో మట్టుకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అందుకనే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సి ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్. దీన్ని 100% రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలనేటువంటిది మా రెండో డిమాండ్. ఎంచేతంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ లేదా నిరుద్యోగులు జనరల్గా నోటిఫికేషను నిరుద్యోగులకు ఇవ్వాలి. అందుకని మేము అడుగుతుంది, నిజంగా అంతకుముందు ఎవరైతే ఆర్పీ దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదైనా మీరు గౌరవవేతనం ఇస్తారా, మాకు అభ్యంతరం లేదు. లేదా వారిని వాళ్ళకి కొంచెం వేతనం పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులను పొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు. అన్నిటి పోస్ట్ అన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% చేయాలనేటువంటిది మా రెండో డిమాండు. అట్లాగే గతంలో ఏదైతే వయో పరిమితి ఉందో పాత ఏజ్, దాని ప్రకారమే ఈరోజు ఆ వయో పరిమితి సడలింపు ఇవ్వాలి. గతంలో ఎలా తీసుకున్నారో ఆ పద్ధతిలోనే తీసుకోవాలనేటువంటిది మా మూడో డిమాండు. ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ స్పెషల్ డిఎస్సి మీద ఇప్పుడు ఈ వాస్తవానికి మిగతా వాళ్ళకల్లా చాలా అన్యాయమైనటువంటి వాళ్ళు, ఈరోజు చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఈరోజు రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి చాలా అవసరం విద్య. అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్య అవసరం అంటే ఈ పోస్టు భర్తీ చేయాలా, ఈ పోస్టులను భర్తీ చేసి ఆ రకంగా వారికి అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇట్లే నిర్లక్ష్యం చేస్తే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమలు చేయకుండా ఇట్లా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా హెచ్చరిక చేస్తున్నాం.